హాయ్ అండి, ఈరోజైతే నేను కరివేపాకు మునగాకు పొడి వేసి చేస్తున్నాను. దీనికైతే నాకైతే ఒక చెట్టుని పెంచాను కదా, నేనైతే ఆ చెట్టు నుంచే మునగాకుని కోసుకున్నాను అనమాట. ఆకైతే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. కోసేసుకొని ఇదిగోండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడైతే దీని ఆకులన్నీ తుంచేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఆరబెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయింది. తర్వాత కరివేపాకు కూడా కడిగేసుకొని రెండు సమానంగా తీసుకున్నాను నేనైతే. అలాగే దీనికి సరిపడా ఎండుమిర్చి, పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఈ ఆకులు మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆకు కొంచెం మనం మెదితే పొడి అనేది వేయిపోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పచ్చనిపప్పు, మినపప్పు వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు కూడా వేసేసుకొని ఈ మూడింటిని ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు, వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మనం చేత్తో మెత్తేసుకోవాలి. నా దగ్గర అయితే చిన్న రోలు ఉంది కదా, దాన్ని కడిలో కూడా తీసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, అది వేసేసుకొని కొంచెం మెత్తగా దంచిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే చింతపండు కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా దంచుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత అప్పుడైతే మనం ముందుగా కరివేపాకు, మునగాకు పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకొని మొత్తాన్ని దంచుకోవాలన్నమాట. అంతే, మన కరివేపాకు మునగాకు పొడి అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.